హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్యూటోరియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి బజాజ్ పాపులర్ ప్లస్ వాటర్ గీజర్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి వాటర్ కెపాసిటీ 15 లీటర్స్ అండి. సో వాటర్ కెపాసిటీని బట్టి మనకి కాస్ట్ అనేది వేరీ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో లేదంటే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో ఫ్లిప్కార్ట్లో వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 6,099 రూపీస్ అండి. దీని మీద ఎంఆర్పి వచ్చేసి 9,840 రూపీస్ అనమాట. అలాగే అమెజాన్లో దీని ప్రైస్ వచ్చేసి 6,734 రూపీస్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ కానీ లేదంటే మోడల్ వైజ్ కానీ కలర్ వైజ్ కానీ చాలా చాలా బాగుందన్నమాట. బట్ సర్వీస్ వచ్చేసి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ దీని మీద మనకి ఫ్రీ సర్వీస్, అలాగే మనకి ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మనకి కింద ఉంటుందన్నమాట దీని మీద. కాకపోతే మనకి వీళ్ళు ఫిట్ చేసే వాళ్ళు వచ్చేసి సర్వీస్ ఛార్జెస్ అయితే ఏం తీసుకోరు. కాకపోతే మనకి ఇంకా ఏం వేసినా కూడా ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారండి. అది కూడా మనం బయట వేరే షాప్లో నుంచి పిలిపించుకొని మనం ఫిట్ చేయించుకుంటే వేసే కాస్ట్ కంటే కూడా 75% ఎక్కువ తీసుకుంటున్నారండి. సో సర్వీస్ అయితే నాకు అంతగా నచ్చలేదు. సో అది తప్ప రిమైనింగ్ అన్నీ కూడా బాగున్నాయన్నమాట. సో ఇవి ఈ ప్రోడక్ట్తో పాటే వచ్చాయి. బట్ మనకి గీజర్కి యూస్ చేసి ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ అయితే ఇక్కడ ఫ్రీగా వేస్తారని చెప్పేసి ఈ బాక్స్ మీద ఉంది. బట్ వీళ్ళు దానికైతే ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ సర్వీస్ వచ్చేసి నాకు అంతగా నచ్చలేదండి. రిమైనింగ్ అన్నీ కూడా బాగా అనిపించాయి. సో ఈ గీజర్ ఆఫ్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మనకి వేడి నీళ్ళు అయితే వస్తాయండి. సో 15 లీటర్స్ వాటర్ కెపాసిటీ అనమాట ఇది వచ్చేసి. సో మనకి వాటర్ కెపాసిటీ వైజ్ వచ్చేసి మనకి దీని కాస్ట్ అనేది వేరీ అవుతుందన్నమాట. అలాగే మనకి కరెంట్ షాక్ పిల్లలు యూజ్ చేసేటప్పుడు అలా కరెంట్ షాక్ ఏమి ఇవ్వకుండా ఇక్కడ చైల్డ్ లాక్ అనే సిస్టమ్ కూడా ఇందులో ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి బటన్ ఉంది కదండి, దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో వీళ్ళు వచ్చేసి కరెంట్ షాక్ రాదు అని చెప్పేసి అంటున్నారు దీంతో. అలాగే ఇక్కడ నేను వారంటీ డీటెయిల్స్ కూడా చూపించానండి ఫస్ట్లోనే. అంటే దేనికి ఎన్ని ఇయర్స్ వారంటీ ఇచ్చారండి ఇది కూడా ఫస్ట్లోనే వీడియోలో స్టార్టింగ్లో చూపించాను అనమాట. ఒకసారి మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ గీజర్ని ఎలాగ ఫిట్ చేస్తున్నారో ఇప్పుడు ఈ వీడియోలో చూసేసేయండి. ఇక్కడ చూస్తున్నటువంటి 2 పైపులు కూడా ఒకటి ఇన్లెట్కి, ఇంకొకటి వచ్చేసి అవుట్లెట్కి అనమాట. ఇవి 2 కూడా వీళ్ళతోనే పర్చేస్ చేస్తామండి. సో దీనికి నియర్లీ వాళ్ళు 500 to 600 అయితే ఛార్జ్ చేశారు ఈ 2 పైప్స్కి కూడా. సో ఇప్పుడైతే ఎలాగ ఫిట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేసేయండి.
అలాగే ఈ గీజర్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ప్లగ్ కూడా ఇవ్వలేదన్నమాట. సో దాన్ని కూడా మనమే తీసుకోవాలండి. సో వీళ్ళు దానికి ఛార్జ్ చేస్తారనమాట సపరేట్గా. సో దీన్ని ప్లగ్ని కనెక్ట్ చేసేసుకొని మనం ఇక్కడ వాటర్ గీజర్కి సంబంధించినటువంటి స్లాట్లో దీన్ని ప్లగ్ని ఫిట్ చేసుకుని స్విచ్ ఆన్ చేసేసుకుంటామంటే ట్యాప్ ఆన్ చేస్తే మనకి వేడి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. సో చూసారు కదండి ఈ వీడియోని. సో ఈ బజాజ్ వాటర్ హీటర్ అయితే చాలా బాగుందనమాట. బట్ సర్వీస్ అయితే నాకు నచ్చలేదు అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.